ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సంఘానికి అంతా కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా దినాల తర్వాత మీ మధ్య వాక్య పరిచర్య చేయుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతకు బట్టి దేవునికి ఎంతో నేను వందనస్తుడనై ఉన్నాను. మనం బలలో ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో బలలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనం అందరం కూడా కలిసి మనము చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనమందరము కలిసి మనము చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. రెండో భాగంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనము మనమందరం కూడా కలిసి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం మనమందరం కలిసి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం అందరం మనము కలిసి మనము చదువుకుందాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొని తిని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ రక్షకుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మహామహిమ కలిగినటువంటి దేవ, సర్వోన్నతమైన స్థలములలో నివసించు దేవ, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి మా తండ్రి, ఇంత గొప్ప దేవుడైనటువంటి మీరు మమ్మల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినారు. మా పాప శిక్ష సిలువలో మీరు భరించినారు. మా పాపముల కొరకు సిలువలో మీరు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవానికి వందనాలు. అలాగే నా పాపాన్ని కూడా మీరు క్షమించినందులకై వందనాలు. నీ బిడ్డగా అంగీకరించినందులకై వందనాలు. తండ్రితో ప్రభా నన్ను ఏకం చేసినందులకై వందనాలు. ప్రభా నా కొరకు పరలోకాన్ని మీరు సిద్ధపరిచినందులకై మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్లా ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభా మీ సన్నిధి సంతోషం మాకు అనుగ్రహించినందులకై వందనాలు. ఉదయకాల పాటల సమయంలో సాయం చేసినారు వందనాలు. ఆరాధన వర్తమానంలో మీ దాసు నిలబెట్టి వాడుకున్నందులకై వందనాలు. మళ్ళీ వర్తమానం కొరకు ఆయన చదువుకున్న లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి ప్రభా. మీరు మా మంచి బోధకులు, మీరు నేర్పిస్తే కానీ మేమేం నేర్చుకోలేము. మధ్యాహ్న కాల సమయంలో మా కొరకు పరలోకం తెరవండి. పరలోకం నుండి మీ మాటలు మాకు దయచేయండి. అలాగ మేము సరిచేసుకున్నటువంటి వారమే, సరిదిద్దబడినటువంటి వారమే, యోగ్యమైన విధానంలో మీ బలలో పాల్పొందుటకు తండ్రి మాకు సహాయం దయచేయవలసిందిగా మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగనైనా మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దర్శించండి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. ఎవరు ఎలాంటి ఎక్కడ కలిగి ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు, వారు ఎక్కడ కలిగి వాక్యాన్ని పంచిపెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుడు అయోగ్యుడ పాత్రుడు, ఎన్నిక లేనివాడు, చేరి వచ్చిన అందరికంటే తక్కువవాడు ప్రభా, మీ ఆత్మచేత అభిషేకించండి. మీ బురగా నన్ను వాడుకోనండి. ఆత్మలో స్వాతంత్రం కలిగి మీ వాక్యాన్ని మీ ప్రజలకు అందించడానికి సహాయం దయచేసి నా తండ్రి మీరే మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభు ప్రజలంగా మనం ఇంతవరకు ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చినాం. ప్రభు మన ఆరాధన తప్పకుండా అంగీకరించి ఉంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను గణపరచే వారిని నేను గణపరుస్తాను. ప్రభుని మనం సరైన విధానంలో గణపరిచినట్లయితే తప్పకుండా ప్రభు మనల్ని గణపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు కదా, నోవహు జలప్రలయం తర్వాత ఆ అరారతు పర్వతం మీద బలిపీఠం కట్టి ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చినాడు. ఆరాధన పరలోకానికి చేరి దేవుడే దిగి వచ్చినాడు. ఇంద్రధనస్సు అక్కడ రెయిన్బో కనబడింది. అది ఈరోజు కూడా మనకు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అది దేవునికి మానవునికి మధ్య నిబంధన. నోవహు ఆరాధనను అంగీకరించి దేవుడు దిగి వచ్చి నోవహుతో నిబంధన చేసినాడు, ఇక ఎప్పటికి కూడా భూమి మీద జలప్రలయం రానియడు అని. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధన కూడా దేవుడు అంగీకరించి మనల్ని కూడా తప్పక దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఆరాధనలో రెండో భాగమైన బలలో పాల్పొందక మునుపు మనము పరీక్షించుకోవాలా. ఇది పరీక్షించుకునేటటువంటి సమయం కనుక ఒక గోధుమ గింజ ఊరి గవిని వెలుపట ఏ విధంగా భూమిలో నాటబడి చనిపోయి లేత మొక్క వలె ఎదిగి ఆ గింజలు తీయబడి ఆ పిండిగా చేయబడి ముద్దగా చేయబడి ఆ నిప్పుల మీద కాల్చబడి ఏ విధంగా మన కొరకు మధ్యలో ఉంచబడిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ గొల్గొతా కొండ మీద నీ కొరకు నా కొరకు ఆయన శరీరము చిత్రవద గావించబడింది.
మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరికీ నిత్య జీవం. కనుక ఉదయకాల సమయంలో ఈ బల్ల దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. ఈ బల్లలో పాలు పొందడం అనేటటువంటిది దేవుని ప్రజలముగా ప్రభు రక్తం ద్వారా కొనబడినటువంటి వారముగా మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. మన ఇంట్లో మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. మన ఇంట్లో మనం భోజనం చుట్టూ ఎవరిని కూర్చోబెట్టుకుంటామంటే మొట్టమొదటిగా ఎవరిని కూర్చోబెట్టుకుంటాం? మన బిడ్డలను కూర్చోబెట్టుకుంటాం కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన బిడ్డలకి మన భోజనం చుట్టూ మనము కూర్చునేటటువంటి ఆధిక్యత వాళ్ళకి మనం ఫస్ట్ ఇస్తాం. అలాగే ఆయన బిడ్డలముగా ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారముగా ఆయన సన్నిధులు ఆయన బల్ల చుట్టూ మనల్ని చేర్చినాడు. కనుక ఈ బల్ల ఎవరి కొరకు అంటే ప్రభు రక్తం ద్వారా కొనబడిన వారికి, దేవునిలో ప్రభు చిత్తానుసారంగా జీవించే వారికి, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారికి బల్ల. కనుక ప్రతి వారం కూడా మనము సరి చేసుకొని బల్లలో మనం పాల్గొందాలి. చాలాసార్లు నేను పరిచర్య వెళ్ళిన కొన్ని స్థలాల్లో నేను ఏం చూస్తూ వచ్చినానంటే కొంతమంది బల్ల తీసుకోరు. నేను వాళ్ళని అడుగుతూ వచ్చిన, ఏం బ్రదర్ మీరు మందిరంలో పరిచర్య చేస్తారు కదా, మీరు ఎందుకు బల్ల తీసుకోరు అంటే వాళ్ళు నాతో చెప్పిన సమాధానం ఏంటి అంటే, అన్నా మేము ఈ వారం తప్పిపోయినామన్నా, మేము ఈ వారం కొన్ని దేవునికి అయిష్టమైన పనులు చేసినాము, అందుచేత మేము బలలో పాలు పొందలేకపోతా ఉన్నాము. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే మానవులైన మనం అందరం కూడా తప్పిపోతూ ఉంటాం. మానవుడు బలహీనుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. బలహీనులైనటువంటి మనం తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అయితే మన దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. అంతేకాదు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పాపములు క్షమించుటలో నీతో సముడైనటువంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. కనుక చేరొచ్చిన మనం అందరం కూడా పరీక్షించుకొని మనము బల్లలో పాలు పొందాలి. ఇక్కడ ఉంచబడినటువంటి బల్ల, మన మధ్య ఉంచబడిన బల్ల రెండు రకాలుగా ఉంది. మనకు బల్ల కనిపిస్తూ ఉంది ఒకటే, కానీ బల్ల రెండు రకాలు. మొట్టమొదటి బల్ల ఏంటి అంటే ఎవరైతే పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు బల్లలో పాలు పొందుతారో అది యోగ్యమైనటువంటి బల్ల. ఆ విధంగా పరీక్షించుకొనకుండా ఒక అలవాటుగా, ఒక సాంప్రదాయంగా, ఒక హక్కుగా ఎవరైతే బల్లలో పాలు పొందుతారో అది అయోగ్యమైనటువంటి బల్ల. కనుక ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనం అందరం కూడా యోగ్యమైనటువంటి విధానంలో బల్లలో పాలు పొందాలన్నది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మనం ఈ లోకంలో సాతాను జయించాలన్నా, మన జీవిత యాత్రలో విజయోత్సాహంతో మనం ముందుకు పోవాలన్నా, ఈ లోకంలో ఎన్నో అనానుకూలమైనటువంటి పరిస్థితులు, ఎన్నో అడ్డంకులు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని జయించాలంటే, సాతాను జయించాలంటే మనకు దేవుని యొక్క శక్తి ఎంతో అవసరం. కనుక మనమందరం కూడా దేవుని యొక్క బలలో పాలు పొందాలన్నది దేవుని యొక్క సంకల్పం. అయితే దేవుడు ఒక కండిషన్, ఏంటి ఆ కండిషన్? అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి మాటలు చెప్తా వచ్చినాడు. ఏం చెప్తా వచ్చినాడు? ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. కనుక ఇది వ్యక్తిగత పరిశీలన. మన పాపము మనకు దేవునికి మాత్రమే తెలుసు. మన పాపం మన భార్యకు తెలియదు, మన పాపం మన భర్తకు తెలియదు, మన పాపం మన స్నేహితులకు తెలియదు, మన పాపం మన బంధువులకు తెలియదు. మన పాపం తెలిసింది ఒక్క దేవునికి ఒక్కరికే. కనుక బల్లలో పాలు పొందబోయే మనము యథార్థంగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. చాలామంది విశ్వాసులైనటువంటి మనం కూడా చాలాసార్లు పాపం ఒప్పుకుంటూ ఉంటాము, మళ్ళీ బయటికి పోయిన తర్వాత లోకంలో కలిసిపోతూ ఉంటాం. అది మనకు ఎంత మాత్రం కూడా క్షేమం కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపమును ఒప్పుకోవాలి, రెండోదిగా మనం ఏం చేయాలంటే దాన్ని మనము విడిచిపెట్టాలి దాన్ని మళ్ళీ తిరిగి మనము ఎంత మాత్రం కూడా చేయకూడదు. అలాగ మనం ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. సరే, ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మనం, దేవుడు భూమి మీదకి త్వరగా రాబోతూ ఉన్నాడు. దేవుడు చాలా తొందరగా రాబోతూ ఉన్నాడు. గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి ప్రభు సన్నిధికి వచ్చినాము, ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నాము, ప్రభు కొరకు వాడబడుతూ ఉన్నాము. అయితే దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఎత్తబడే గుంపులో మనము ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఇంకోసారి మనం ఈ వాక్య భాగం చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. కీర్తనలు 2:20. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఎవరైనా చదవండి.
నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుకోవాలి. సరే, దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి దానిని మనము గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ విశ్వాసులమైనటువంటి మనము ఈ లోకంలో దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోలేకపోయినామేమో, ఒకవేళ ఎన్నిసార్లు మనం విడిచిపెట్టినామేమో, ప్రభు సన్నిధికి వచ్చి మనం క్షమాపణ అడుగుదాం. యెహోవా, మీరు ఇచ్చిన దాన్ని నేను పోగొట్టుకున్నా. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని తలాంతులు ఇస్తాడు. కొందరికి పాటలు పాడే తలాంతు, చక్కని గొంతిస్తాడు. కొంతమందికి సువార్త వరం ఇస్తాడు. కొంతమందికి వాక్య పరిచర్య, కొంతమందికి మందిరంలో వంట పరిచర్య, ఇట్లా రకరకాల పరిచర్యలు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి పనిలో మనం నమ్మకమైనటువంటి వారంగా ఉన్నామా? ప్రభు పని మనము చక్కగా చేస్తూ ఉన్నామా? దేవుడు అంటా ఉన్నాడు, మీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టు. మనం ఏం కలిగి ఉన్నాము? ఒక మాట చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనముల మధ్యను జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. ఇది దేవుని యొక్క తీర్మానం మన ఎడల. అట్టి జీవవాక్యమును చేతపట్టుకొని ఎట్లా ఉండాలంట? మనము లోకమందు ఎట్లా ఉండాలంట? జ్యోతుల వల్ల మనం వెలుగుతూ ఉండాలి. ఒకవేళ వెలగలేకపోతా ఉన్నామా? ఆరిపోయిందా మన దీపము? చాలామంది విశ్వాసుల జీవితాల్లో మనం నిరాశ చూస్తూ ఉంటాం. ఏంటి దీనికి కారణం అంటే, ఎందుకు వాళ్ళు వెలిగింపబడలేకపోతూ ఉన్నారంటే, వారిలో ఇంకా దేవునికి కొన్ని అయిష్టమైనటువంటి కార్యాలు ఉంటా ఉన్నాయి. ఎక్కడో ఒక మూలన చిన్న పాపము దాక్కొని ఉంది. ఆ చిన్న పాపం ఉన్నప్పటికి కూడా మానవుడంతా కూడా విచారంలో పడిపోతాడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, పులిపిండి కొద్దిదైనా కూడా పిండి అంతా ఏం చేస్తుంది? అది పులియజేస్తుంది. అలాగా విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో, ప్రభు రక్తం ద్వారా కొనబడినటువంటి మన జీవితాల్లో ఏ మాత్రం కూడా అలాంటిది ఉండకూడదు. అప్పుడు మనం ఎట్లా ఉంటామంటే, జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు మనం ఎలాగుంటామంట? జ్యోతుల వలె మనము కనబడుతూ ఉంటాం. యోబు ఒక మాట అంటాడు, చూద్దాం రండి. యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం ఒక అద్భుతమైన మాట అంటాడు. చదవండి ఎవరైనా. యోబు 27వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. కనుక రెండోదిగా ఏం పట్టుకోవాలంటా ఉన్నాడు అంటే, నీతిని గట్టిగా పట్టుకోవాలి. యోబు అంటా ఉన్నాడు, నా నీతిని నేను గట్టిగా పట్టుకోలేడు. నాకు ఈ వాక్య భాగం చదువుతా ఉంటే ఒక సందేహం వచ్చింది. అరే, ఇంతగా కష్టాలు వచ్చిన యోబుకు సమస్తం పోయింది, శరీరం కూడా కులిపోయింది, శరీరం కూడా భయంకరంగా అయిపోయింది, భార్య దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పి పోతా ఉంది. అయితే యోబు ఎంత మంచి మాట అంటా ఉన్నాడు, నా నీతిని విడవక నేను గట్టిగా. ఏ విధంగా అలాగడిగినాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? ఇంత గొప్ప మాట ఎలాగ అనగలిగినాడంటే 27:1 ఒక మాట ఉంది, దయచేసి చదవండి. నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణంగా ఉండటం బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి. చూడండి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి నేనేం చెప్పగలుగుతా ఉన్నానంటే, నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుంటా ఉన్నాను. ఎంత మంచి సాక్ష్యం కదా. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఒక్క రోజులో సమస్తం తాను పోగొట్టుకున్నాడు. అయితే తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదండి. తన సాక్ష్యం గట్టిగా కాపాడుకుంటా ఉన్నాడు. తాను చెప్పగలుగుతూ ఉన్నాడు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఇంకా ఉండుటను బట్టి నేను నా నీతిని విడవక గట్టిగా. నేను మనందరిలో ఎవరి ఆత్మ ఉంది ఇప్పుడు? దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనం ఆరాధన వర్తమానంలో చూస్తూ వచ్చినాం కదా, ఆయన తన మహిమ నిమిత్తం మనల్ని సృష్టించినాడు. మన ద్వారా ప్రభు మహిమపరచబడాల. ఆయన మహిమ కొరకు మనల్ని దేవుడు సృష్టించినాడు. మనలో తన పరిశుద్ధాత్మను ఆయన ఉంచుతూ వచ్చినాడు. అయితే ఎలాంటి నీతి లేని అపవిత్రమైనటువంటి మనకు దేవుడు ఏం చేసినాడు? నీతి అను పైబట్టను ధరింపజేసినాడు కదా. మన పాపాలు కనబడుకోకుండా దేవుడు ఏం చేసినాడు? నీతి అను పైబట్టను మనకు ధరింపజేసినాడు. ఒకవేళ విశ్వాసులమైన మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. బల్లను సమీపించకపోయే ముందు మనం ఏం పట్టుకొని ఉండాం? మొట్టమొదటిగా దేవుడు అంటా ఉన్నాడు,
జీవవాక్యమును చేతపట్టుకొని మనం ఎట్లా ఉండాలంట? లోకమందు జ్యోతుల వలె మనం కనబడాలంట. రెండోదిగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మన నీతిని మనము గట్టిగా పట్టుకోవాలా. ఈ రెండు కూడా మనము గట్టిగా పట్టుకొని మన విశ్వాస జీవితంలో మనము ముందుకు మనము సాగిపోవాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, కోట్ల కణాలలో ఒక్క కణమైన మనల్ని మాత్రమే దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చి తల్లి గర్భంలో పిండముగా మనల్ని రూపింపజేసి మనకు ఆయుష్నిచ్చి భూమి మీదకి తీసుకొని వచ్చి దేవుడు మనల్ని రక్షించి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మన పాపాలు క్షమించి మనకు దేవుడు, మనకు రక్షకుడు, మన ప్రభువు మనకు అయినాడు. అయితే విశ్వాసులమైన మనము, ప్రభువుని అంగీకరించిన మనము బలలో పాలు పొందబోయే ముందు మనము ఈ మాట మనం పరీక్షించుకోవాలి. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి కారణాలలో ఒక ప్రధానమైన కారణం యేసు ప్రభు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చిన. సరే, ఈ లోకంలో దేవుడు నీ కొరకు ఇంత క్రయం చెల్లించినాడు, నిన్ను ప్రేమించి తన సమస్తాన్ని కూడా దారపోసినాడు. చూడండి, ఈ లోకంలో ఆస్తులు దానం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత అవయవాలు దానం చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కిడ్నీలు దానం చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అవయవ దానం ఎప్పుడు చేస్తారంటే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు తన యవ్వన రక్తాన్ని మన కొరకు శిలువలో చిందించినాడు. మనం ఊరికనే ఇక్కడ సామాన్యంగా వచ్చి కూర్చోలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆదివారం పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఏదో బాగా మందిరంలో పోతే నెమ్మదిగా ఉంటుంది అని మనం వస్తాం. కానీ ఇక్కడికి మనం రావడానికి, ఈ విధంగా మనం కూర్చోవడానికి మన దేవుడు మనకు చాలా గొప్ప కార్యం చెల్లించినాడు. ఇది మనం గ్రహించలేము. చాలాసార్లు ఏదో ఆరాధన అంటే 4 మాటలు చెప్పిపోతూ ఉంటాం. ఏదో బల్ల వర్తమానం అంటే కొన్ని మాటలు విని కొంతమంది సరి చేసుకుంటారు, కొంతమంది సరి చేసుకోరు. ఆ విధంగా పోతూ ఉంటారు. దానివలన మనకెంతో నష్టం ఉంది. కనుక ఇది చాలా గంభీరమైనటువంటి సమయం. ఈ సమయంలో మనం పరీక్షించుకోవాలి. ఈ సమయంలో మనకు సాతానుడు సులభంగా ఈ సమయాన్ని మనకు బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కనుక సాతాను పక్కన పెట్టి దేవుని మాటలు మనం వినాలా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనం విని వాక్య పెలుగులో మనం పరీక్షించుకొని బలలో మనం పాలు పొందాలి. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న. దేవుడు మన కొరకు ఇంత క్రయం చెల్లించినాడు, తన సమస్తాన్ని మన కొరకు దారపోసినాడు. అయితే నువ్వు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆరాధన వర్తమానంలో మనం చూస్తున్నాం, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడే. అయితే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభువా అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసినాం? ఎప్పుడైనా ప్రభువుని అడిగినామా, ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు? కొన్ని మాటలు దేవుడు మనకు అనుకూలించిన కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం చూసుకొని మనం పరీక్షించుకొని బలలో పాల్పొందటకు ప్రభు మనకు సహాయం చేయను. రండి, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదవండి. లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే అది మొట్టమొదటిగా లోకములో నుండి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది మనమందరం కూడా గ్రహించాలా. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఒక మాట అదే అధ్యాయంలోనే చూస్తాం. 15వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా దయచేసి చదవండి. నా పేరు తండ్రిని ఏం అడుగుదురో మీరు వెళ్ళి ఫలించుటకును. ఇది ఫస్ట్ థింగ్. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటి అంటే చెప్పండి, ఫలించుటకు ప్రభు మనల్ని పిలిచినాడు. మనం ఫలిస్తూ ఉన్నామా? మన జీవితం ఫలభరితంగా ఉందా? దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం చేసే పని, మనం చేసే ఆలోచన ఇవన్నీ కూడా మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ప్రభువా నీ చిత్తం అని ప్రభుని అడుగుతూ ఉంటాము. మన చిత్త ప్రకారం మనం చేస్తూ ఉంటాం. అందుకే చాలా విషయాలలో మనం ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం. అయితే మధ్యాహ్న కాల సమయంలో బల్లలో ప్రవేశించక మునుపు దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే ఫలభరితమైనటువంటి జీవితం మనము జీవించాలా. దేవుని కొరకు, దేవుని చిత్తానుసారంగా మనం ఫలించాలన్నదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. సరే, ఫలించాలా? ఏ విధంగా మనం ఫలించాలా? కొన్ని మాటలు మనము చూద్దాం. రండి, మార్కు సువార్త మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం.
ఆ, 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 ఆ. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు చదవండి. ఎస్, మారు మనసుకు తగినటువంటి ఫలం మనం ఫలించాలి. మారు మనసు పొందిన మనం అందరం కూడా దేవునికి వందనాలు. అయితే మారు మనసుకు తగినటువంటి ఫలం మన జీవితంలో కనబడుతుందా? చాలాసార్లు బ్రదర్ మీరు ఎప్పుడు రక్షింపబడినారని అడిగితే ఒక్కొక్కరు చెప్తారు, మేము 5 years అయిందండి, మేము 10 సంవత్సరాలు అయింది, మేము 30 సంవత్సరాలు అయింది. కొంతమంది నేను విన్న పరిచర్యకు లేని స్థలాల్లో 40 సంవత్సరాలు అయింది రక్షింపబడి. చాలా మంచిది, దేవునికి వందనాలు. ఈ 40 years, ఈ 10 years, ఈ 30 yearsలో ప్రభు కొరకు నువ్వు ఎన్ని ఫలాలు ఫలించినావు? అసలు నీ జీవితం ఫలభరితంగా ఉందా? మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితంలో కనబడతా ఉన్నాయా? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టు నాటబడిందంట. ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టు నాటబడింది. అయితే ద్రాక్ష చెట్టుకు ఏ విధమైనటువంటి ఎరువు వేస్తూ ఉన్నాడు ఆ తోటమాలి, ఈ అంజూరపు చెట్టు కూడా అదే ఎరువు వేస్తూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టుకు ఏ విధంగా నీరు కడుతూ ఉన్నాడు, అంజూరపు చెట్టు కూడా అదే విధంగా నీరు కడుతూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టు చుట్టుపక్కల ఏ విధంగా కలుపు మొక్కలు తీసేస్తూ ఉన్నాడు, అంజూరపు చెట్టు కూడా అదే విధంగా కలుపు మొక్కలు తీసేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభుల వారు ఆ అంజూరపు చెట్టు చూస్తే ఫలాలు కనబడలేదంట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఈ చెట్టును నరికి వేయండి అంటా ఉన్నాడు. ఏమి తక్కువని నువ్వు ఫలించడం లేదు. అన్ని విషయాలలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడే, నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడే, నిన్ను బలపరుస్తూ ఉన్నాడే, నీ చుట్టూ కంచె వేసినాడు. యోబు ఇంటి చుట్టూ ఏ విధంగా దేవుడు కంచె వేసినాడు, మన చుట్టూ మన బిడ్డల చుట్టూ దేవుడు కంచె వేసి నిరంతరం కూడా కనుపాప వలె మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇదంతా నా భక్తిని బట్టి దేవుడు నాకు ఇచ్చినాడు, ఇదంతా నా మంచితనాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినాడని మనం అనుకుంటాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఇచ్చి ఆయన శోధించే దేవుడు. ఇచ్చి ఆయన శోధిస్తాడంట. నీకు ఇచ్చింది ఎందుకు అంటే, నువ్వు పరీక్షలో ఉన్నావు, నిన్ను శోధించడానికి దేవుడు ఇచ్చినాడు. కనుక నీ జీవితం దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మారు మనసుకు తగినటువంటి ఫలము మనము ఫలించాలి. ఈ మాట చూద్దాం రండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 13:6. ఎవరైనా సహాయం చేయండి. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఏమి దొరకలేదు, దీనిని నరికివేయము. అది ఒకవేళ దేవుడు నీ విషయమే నా విషయమే ఈ మాట చెప్తే ఎంత దుఃఖకరం. నీ వలన నా వలన భూమి వ్యర్థమైపోతుందేమో. ఇంకొక చోటు ఉంది, మనల్ని సృష్టించినందుకు దేవుడు సంతాపం నందుతూ ఉన్నాడు, సంతాపం నందుతూ ఉన్నాడు. ఆ స్థితిలోకి మనం ఉండకూడదు, ఆ స్థితిలోకి మనము ఉండకూడదు. దేవుడు త్వరగా భూమి మీదకి రాబోతాడు. ఫలాలు ఫలించే వారంగా ఉన్నాం. మారు మనసుకు తగినటువంటి ఫలం మనము ఫలించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అపోస్తలుడైన పౌలు జీవితం మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట. పౌలు జీవితం ఎలాగుంది అంటే, పౌలు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడు. 3 సార్లు తిన్నాడండి ప్రభు కొరకు. 3 సార్లు తిన్నాడు. అనేక మార్లు ఓడ బద్దలైపోయి ఆహారం లేకుండా తాను ప్రయాణం చేస్తూ వచ్చినాడు. ఏమి ఇదంతా అవసరమా కదా? గమలీయేలు పాదాల దగ్గర, గ్రేట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే జ్ఞానైనటువంటి గమలీయేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జాతికి చెందినటువంటి వ్యక్తి, మంచి ఆస్తిపరుడు, సమస్తాన్ని వదులుకొని ప్రభువుని వెంబడిస్తూ వచ్చు. ప్రభువు చెప్పిన మాటకు లోబడి తన జీవితకాలం అంతా కూడా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, అన్నిట్లో కూడా తాను సహిస్తూ వచ్చినాడు, భరిస్తూ వచ్చినాడు. అందుకే ఒక మాట అంటారు, నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. మన జీవిత యాత్రలో విశ్వాసులమైనటువంటి మన పరుగు ఎలాగుంది, ఎలాగూ పరిగెత్తా ఉన్నాం, ఎలాగూ జీవిస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు, నేను రక్షింపబడినా చాలు, నా కుటుంబం రక్షింపబడింది చాలు, నా బిడ్డలు రక్షింపబడినారు చాలు, ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదని.
అయితే దేవుడు మన జీవితంలో ఆ విధంగా అనుకోలేదు. మన కొరకు ఈ లోకానికి వచ్చి తన సమస్తాన్ని వదులుకున్నాడు. మన కొరకు సమస్తాన్ని ధారపోసినాడు. మనల్ని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని యొక్క సంకల్పం. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడు సృష్టించినటువంటి సమస్తం కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. సూర్యుని చూడండి, ఉదయకాల సమయమే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అంటే సూర్యుడు దేవుడు తనకు ఏ పని అయితే అప్పచెప్పినాడో ఆ పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. సీజనల్ ఫ్రూట్స్, ఆ చెట్లు తమ కాలంలో ఫలాలు ఇస్తూ ఉన్నాయి. దేవుడి ఆజ్ఞ అది. అవి ఫలిస్తూ ఉన్నాయి, వాటి కాలంలో ఫలాలు ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దేని కొరకు ఈ మైకు? సౌండ్, శబ్దం రావడానికి. ఆ ఫ్యాను ఎందుకొరకు? ఫ్యాను గాలి రావడానికి. మరి నువ్వు నేను ఎందుకున్నాం? ఎందుకు దేవుడు సృష్టించినాడంటే మొట్టమొదటిగా ఫలాలు ఫలించాలా. ఏం ఫలము? ఎలాంటి ఫలం అంటే మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించాలా. రెండో ఫలం చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అది వెలుగు ఫలము. అది ఇక్కడ 5 అంశాలు చెప్తా ఉన్నాడు. ఏంటి చెప్పండి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. ఇది రెండో ఫలము, వెలుగు ఫలం. విశ్వాసమైనటువంటి మన జీవితాల్లో మంచితనం కలిగి ఉండాలి. మంచితనం గురించి నేను ఒక చోట విన్నా. ఎవరైనా ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి, జాగ్రత్తగా దయచేసి వినండి. ఒక కొత్త వ్యక్తి ఒక వీధిలోకి వచ్చి, అయ్యా నేను ఈ వీధికి వచ్చినాను, ఎవరింటికి పోతే అడుగుతానే నాకు భోజనం పెడతారంటే మన ఇల్లు చూపించాలంట. అది మంచితనం అంటే. ఇలాగ మనం ఉన్నామా మన జీవితంలో? దేవుని యొక్క మంచితనము మనం కలిగి మన జీవితంలో ఉన్నామా? రెండోదిగా మనకి ఏం చెప్తా ఉందిగా? నీతి మనం ఫస్టే చూస్తూ వచ్చినాం. నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకోదాను. యోబు వలె మన జీవితంలో అన్ని పరిస్థితులలో ప్రభు దృష్టికి నీతిమంతులంగా మనము ఉండాలా. తర్వాత సత్యం అంటే ఎవరండి? మనందరికీ తెలుసు. ఎవరు? సత్యం అనగా యేసుప్రభువే సత్యం. పిలాతు రాజు బోన్లో ఉన్నటువంటి యేసుప్రభును ప్రశ్న వేసినాడు. సత్యం అంటే ఏంటి అని యేసుప్రభుని అడుగుతూ ఉన్నాడు. అయితే సత్యాన్ని ఎదురుగా పెట్టుకున్నాడు, సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. పైగా సత్యం అనే యేసుప్రభునే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యేసుప్రభు చెప్పే లోపల వినకుండానే తాను వెళ్ళిపోయినాడు. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక సత్యం అనే దట్టిని మనము కట్టుకోవాలి ఈ లోకయాత్రలో. కనుక వెలుగు ఫలము మనము ఫలించాలి. దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 20వ అధ్యాయం. అక్కడ 2 రకాలైనటువంటి సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఈ 2 గుంపులు కూడా మందిరానికి వచ్చేవాళ్ళే, బాగా పాటలు పాడేవాళ్ళే, బాగా వాక్యం వినేవాళ్ళే, బాగా మందిరంలో అన్ని పనులు చేసేవాళ్ళే, మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకు మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో వాళ్ళకు బయలుపరచబడతారు. పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు అనే గ్రహింపు వాళ్ళకు ఉంది. అందుకని ఏం చేసినారు వాళ్ళు? దివిటీలు అయితే ఉన్నాయి, కానీ ఒక గుంపులో ఆ దివిటీలలో ఏం లేదు? నూనె లేదు. 5 మంది బుద్ధిగల కన్యకలు, వాళ్ళ దివిటీలలో నూనె ఉంది, వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు దేవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఎత్తపడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మిగతా 5 మంది వీళ్ళకు అతి తెలివి అనమాట. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, యేసు ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు చూద్దాంలే, ఈ చర్చి పక్కలోనే ఒక షాప్ ఉంది కదా, అక్కడ పోయి నూనె కొనుక్కోవచ్చు, ఆయన అక్కడ వస్తాననగా ఇప్పుడు నూనె కొనుక్కొని మనం అందులో పోసుకొని వెలిగించుకోవచ్చులే. ఏం కాదు. చాలాసార్లు విశ్వాసమైన మనం కూడా అదే రీతిలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మన నుండి ఏం కోరుతూ ఉన్నాడంటే వెలుగు ఫలము మనము ఫలించాలన్నది దేవుని యొక్క సంకల్పం. మన దివిటీలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అన్ని పరిస్థితులలో, గాలి, వాన, తుఫాను, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు వచ్చు పర్యంతరము, దేవుడు వచ్చే వరకు మన దివిటీలు వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ ప్రభుని అంగీకరించిన ఓ దేవుని బిడ్డ, నీ దీపం ఆరిపోయిందా? అవిశ్వాసంలో ఉన్నావా? తర్వాత చూద్దాంలే అనుకుని వాయిదా వేసుకుంటా ఉన్నావా? చాలా త్వరగా దేవుడు భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. నువ్వు ఇంకా సిద్ధపడకపోతే నువ్వు విడవబడతావు. అది ఘోరాతి ఘోరం కదా. అలాగ మనం ఉండకూడదని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. కనుక మొదటిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్న కారణం, ఫలించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఫలాలలో మొట్టమొదటి మారు మనసుకు తగిన ఫలం ఫలించాలా, రెండోది వెలుగు ఫలం ఫలించాలా, మూడోది ఆత్మఫలం మనము ఫలించాలి. మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము,
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎవరైనా చదవండి. 5:22 చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది ఆత్మఫలం. ఈ ఫలాలు దేవుడు మనలో చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటి దాని గురించి ఏం చెప్తాడంటే, మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకయాత్రలో సాగిపోయే మనము అంత్య దినాల్లో ప్రేమను చల్లారిపోయేటటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించినాడండి. దౌర్భాగ్యులం, దేవుని ఎదుట నిలబడేటకు అర్హత లేని వాళ్ళం. అపవిత్రమైనటువంటి జీవితం, అపవిత్రమైన కళ్ళు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచన, మన హృదయం అంతా కూడా పాపముతో అపవిత్రంగా నిండిపోయింది. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించినాడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు కదా. చేరి వచ్చిన ఇక్కడ మనం అందరం కూడా రక్షణ పొందడానికి కానీ ప్రభువుని అంగీకరించడానికి ఎలాంటి వేళ చెల్లించలేదు. ఎవరైనా చెల్లించినారా? నాకు తెలిసినంతవరకు ఎవ్వరు చెల్లిలే. మీకు తెలిసిన లేదో, ఈ లోకంలో దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలని వాళ్ళు ఎన్నెన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు తెలుసా? ఒకసారి ఒక సందర్భంలో నేను వింటా వచ్చిన, ఒక దైవసేవకుడు పోతా ఉన్నాడంట. 2 వ్యక్తులు ఎదురైనారంట. వాళ్ళిద్దరు వ్యక్తులు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళ చెప్పులు వాళ్ళు మెడకేసుకున్నారంట. వాళ్ళ చెప్పులు వాళ్ళు మెడకేసుకున్నారు. దైవసేవకుడు చెప్పినాడు, చెప్పులు కాళ్ళకి వేసుకోవాలి, మెడకెందుకు వేసుకున్నారు? ఆ చెప్పులు తీసి కాళ్ళకి వేసుకోండి అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, బాగా వచ్చినావు, నీ దారుణం నువ్వు పో, ఇది ఒక దీక్ష, మేము ఇటనే మా దేవుని దగ్గరికి పోవాలి, నువ్వు మా దీక్ష భంగం చేస్తూ ఉన్నావు, నీ పని నువ్వు చూసుకోవాలి. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇంకా కొంతమందిని చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి సీజనల్, ఇప్పుడు లేటెస్ట్గా సీజనల్ గాడ్స్. ఇప్పుడు ఒక దేవుడు, లాస్ట్ ఇయర్ ఉండే దేవుడు కంటే ఇప్పుడు ఈ దేవుడు అడ్వాన్స్. ఇట్లా ఈ విధంగా మనం ఈ లోకంలో చూస్తే రకరకాలుగా మానవులు చాలా కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు, చల్లనీటితో స్నానం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నారు. దేనికి అంటే వాళ్ళ దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళ దేవుని యొక్క వాళ్ళు ప్రశంసలు పొందాలి. ఇంకా మనం చూస్తే పొద్దుటూరులో ఒక స్వామి ఉన్నాడు, ఆయన మాట్లాడంట. కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మాట్లాడకుండా ఉండే టైం అయిపోయిన తర్వాత అతని జీవితం ఎట్లా ఉందంటే, మళ్ళీ లోకంలో కలిసిపోయినాడు, మళ్ళీ లోకంలో అలాగ జీవిస్తూ ఉన్నాడు. ఇట్లా చాలా కఠినమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేక తెగ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్లేడుతో వాళ్ళ శరీరాలు కోసుకుంటూ ఉన్నారు, వాళ్ళ దేవుడు మెచ్చుకోవాలని. ప్రభు కృప ఇలాంటిది ఏది చేయలేము మనం. కేవలం ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం గడుగని ప్రభు సన్నిధికి వచ్చినాం. దేవుడు అద్భుతంగా మన పాపం క్షమించినాడు కదా. మన పాపాలన్నటి జ్ఞాపకం చేసుకోలేదు. మరి దేవుడు నిన్నింతగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెడితే విశ్వాసులమైన మన జీవితాల్లో ప్రేమ కనబడుతుందా? మన మిత్రులను ప్రేమించే వారంగా మనం ఉన్నామా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఫలించుటకు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, మారు మనస్సుకు తగినటువంటి ఫలం. ఈ సందర్భంగా ఒకటి మీతో పంచుకోవాలని నేను కోరుతాను. ఒకసారి కర్నూలు జనరల్ హాస్పిటల్కి సువార్త కొరకు పోయినాం. ప్రభు మహిమార్థమే చెప్తా ఉన్నా నేను. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక బర్నింగ్ వార్డ్, అక్కడికి మేము సువార్త కొరకు వెళ్ళినాం. చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అక్కడికి పోవడానికి ఎవరు ఇష్టపడరు. అయితే ప్రభు కృపను బట్టి మేము అక్కడికి పోవాలనే ఆశతో ఆ వార్డులోకి కూడా పోయినాము. ఒక ఆమె సూసైడ్ చేసుకోవాలని చెప్పి కాల్చుకుంది. ఆమె శరీరం అంతా కూడా కాలిపోయింది, బెడ్ మీద పడుకోబెట్టినారు. వాళ్ళ బంధువులంతా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళి ఆమెకు సువార్త చెప్దామంటే వాళ్ళు అన్నారు, బాగా చెప్పినావు పో సార్, ఆమె చాలా పాప పని చేసింది, అందుకే ఒళ్ళంతా కాల్చుకుంది, ఆమె చచ్చిపోతుంది కొద్దిసేపట్లో, ఇప్పుడు నువ్వు చెప్పి ఏం ప్రయోజనము? లేదు ఒక్క అవకాశం ఏంటని వాళ్ళని ప్రాధాయపడితే వాళ్ళు చెప్పుకోండి అన్న. వాళ్ళ దగ్గరికి పోయి ప్రభు కృపను బట్టి నేనే చెప్పగలిగిన, ఆమె శరీరం కాలిపోయింది కానీ ఆమె గొంతు చాలా గట్టిగా బాగా వినబడతాం. అమ్మా నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు లక్ష్మి, మీరెవరు అంటే, అమ్మ మేము యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళము, నీకు యేసుప్రభు గురించి సువార్త చెప్పడానికి వచ్చినామమ్మా అన్న. అప్పుడు ఆమె అంటుంది, యేసుప్రభు నాకు తెలుసు, అయినా యేసుప్రభు నన్ను క్షమిస్తాడా? నేను పాపం చేసిన సార్, నేను భయంకరమైన పాపాత్మురాలను, అందుకే నేను కాల్చుకొని చచ్చిపోవాలనుకున్నాను, కాల్చుకున్న సార్ ఇంకా నేను చచ్చిపోతా, డాక్టర్ చెప్పేసినాడు ఇంకా నేను బతికే అవకాశం లేదని, ఇప్పుడు మీ యేసుప్రభు క్షమిస్తాడా సార్ అంటే, ఇప్పుడు కూడా యేసుప్రభు క్షమిస్తాడమ్మా, ఇప్పుడు కూడా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలా? మీ మాదిరిగా నేను మోకాలు
మోకాళ్ళ నుంచి నేను మీలాగా నేను వంగలేనంటే, అమ్మ నువ్వేం వంగద్దు, బెడ్ మీద అట్లనే పడుకో, మేము చెప్పిన మాటలు 4 మాటలు చెప్పు అన్నాను. సరే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఆమె ఒప్పుకుంది. ఆమె కొరకు ప్రార్థన చేసినాం. 4th ఫ్లోర్ నుంచి దిగేసి కిందికి వచ్చే లోపల ఆమె చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి పోయి ఉంటుంది ఆమె? పరలోకానికి. ఏం కావాలి ఈ లోకంలో మనకు? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కష్టపడుతూ ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, ఓటీలు పరిగెత్తా ఉన్నాం, గస వచ్చే వరకు, ఆయాసం వచ్చే వరకు పరిగెత్తా. జాగ్రత్త సహోదరులారా, అన్నీ నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. నీతో ఏది రాదు. నువ్వు ఒక్కడవే ఒంటరిగా ఈ లోకం వదిలి వెళ్ళిపోవలసినటువంటి వాడవే. ఎంతమందికి సువార్త అవసరమో తెలుసా? ఎంతమంది మన సువార్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో తెలుసా? ఎవరైనా వస్తారేమో, మా కొరకు ప్రార్థన చేస్తారేమో, మమ్మల్ని ఆదరిస్తారేమో, ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా దేవుని సువార్త కొరకు ఎప్పుడైనా మనం ప్రయాసపడినామా? దేవుని యొక్క సువార్త చేయడానికి ఎప్పుడైనా ఉత్సాహం చూపుతూ వచ్చినా? మనకు సువార్త అంటే బస్సు కావాలా, మంచి భోజనం కావాలి, అక్కడ చక్కగా ప్రదేశానికి పోవాలి, అక్కడ వాక్యం చెప్పాలా, బాగా భోజనం చేసి ఒక ఎక్స్కర్షన్ లాగా పోయి రావాలి. చాలా పని ఉందండి. దేవుని పని విపరీతంగా దేవుని పని ఉంది. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని అడుగు, ప్రభువా నీ కాడి మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎఫ్రాతా ప్రార్థనా మందిరంలో నీ కాడి నా మీద మోపు ప్రభువా, నేను రెడీగా ఉన్నాను. ఎంతమంది మనం చెప్పగలం దేవుడు వచ్చినప్పుడు? సోదరుడా, ప్రభు కొరకు నీవు ఫలాలు ఫలించేవాడుగా నువ్వు ఉండాలా. ఇది దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలా. ఇంకొక మాట చూసుకొని మనం ముగిద్దాం రండి. అపోస్తల కార్యములు, ఎందుకు దేవుడు మనల్ని పిలిచినాడు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. దయచేసి ఎవరైనా సాయం చేయండి. నీ వెళ్ళము అన్యజనుల ఎదుటను నా నామాన్ని భరించడానికి. అది ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నా నామము భరించడానికి నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనము. ఒకవేళ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తల పౌలు గారి పక్కన మన పేరుంటే మనం ఎంత ధన్యులమండి. నిజంగా దేవుడు తన కొరకు సాధనాలుగా ఉండటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక చోట నేను విన్నాను, బస్సులో పోతూ ఉన్నాము, ఒక ఆయన లేచి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అసలు నిజంగా ఫోన్ చేశాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఫోన్ పట్టుకొని అంటా ఉన్నాడు. ఆ దగ్గరికి పోయేసి, యేసు ప్రభు నిజమైన దేవుడు నీకు తెలుసా? సువార్త చెప్తా ఉన్నాడు ఫోన్లో. అది ఒక రకమైన సువార్తలో అది ఒక టైప్. ఏదో విధానంలో ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు కొరకు వాడబడాలా, ప్రభు సేవ చేయాలా. ఇది విశ్వాసులమైన చాలామంది జీవితాల్లో ఈ దినాల్లో లేదు. ఒక్క మన సహవాసంలోనే సువార్త మొట్టమొదటిగా బ్రదర్ భక్సింగ్ ద్వారా ప్రారంభించబడింది. ఎన్ని దెబ్బలు తిన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఒక సందర్భంలో ఒక అద్భుతమైన మాట చూడండి. అపోస్తల కార్యములు 14, 19 నుంచి 22 వరకు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి 22 వరకు. ఎవరైనా చదవండి. చాలు. అతని రాళ్ళతో కొట్టి ఏం చేశారంట, ఇంకా చచ్చిపోయినాడని చెప్పేసి పట్టణం నాకు వెలుపలికి ఈడ్చుకొని పోయినారంట. అయితే తిరిగి పౌలు దేవుని శక్తిని పొంది తిరిగి లేచి తిరిగి తాను సువార్త మొదలుపెట్టాడు. కనుక రెండవదిగా, నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనం. విశ్వాసులమైన మనమందరం కూడా ప్రభు కొరకు సాధనములుగా వాడబడాలి. ప్రభు కొరకు మనము సాధనంగా వాడబడాలి. మూడవదిగా మనం చూసుకొని మనం ఊహించుకుందాం రండి. 2వ దినవృత్తాంతంలో 29:11. 2వ దినవృత్తాంతంలో 29:11. ఎవరైనా చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సంధిని నిలిచుండుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ధూపం వేయడానికి దేవుడు మనల్ని, ధూపం అంటే ధూపం అనగా ప్రార్థనకు మంచి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రభు కొరకు మంచి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. విశ్వాసమైన మన జీవితాల్లో ప్రార్థనకు ప్రాముఖ్యమైనటువంటి స్థానం వేయాలి. చాలాసార్లు ప్రార్థించకుండానే పనులు ప్రారంభిస్తూ ఉంటాం. దానివలన మనం సక్సెస్ పొందలేం.
ఒకవేళ తాత్కాలికంగా సక్సెస్ అనిపించినప్పటికీ అది స్థిరమైనది కాదు. కనుక మన జీవితాలు ప్రారంభించడానికి ముందు ప్రార్థనతో మనం ప్రారంభించాలి. యేసు ప్రభు తన పరిచర్య ఎట్లా ప్రారంభించినాడంటే కొండ మీద ప్రార్థన చేసినాడు. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దేవుని శక్తిని పొంది పరిచర్య చేస్తా వచ్చి ఎక్కడ తన పరిచర్య ముగిస్తూ ఉన్నాడు? ఒక తోటలో, దేవుని వాక్యంలో ఉంది, ఒక్క తోటలో ఆదాము పాపం చేసినాడు. ఏదేను వనంలో ఆదాము పాపం చేసినాడు. ఒక తోటలో ఆదాము పాపం చేసి ద్వారా ఆదాము వెళ్ళగొట్టబడినాడు. అయితే ఒక తోట, అది గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేయటం ద్వారా, యేసు ప్రభు ప్రార్థన ద్వారా సర్వలోకానికి పాపక్షమాపణ, తిరిగి ఆయన సన్నిధికి వచ్చే ధన్యత, తిరిగి తండ్రితో ఏకం చేసేటటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలామంది జీవితాల్లో ఏది అనుమతించినా కూడా దేవుడు మన కొరకే మనం అనుకోవాలా. ఒకవేళ నువ్వు ధనవంతునిగా ఉండడం దేవుని ఇష్టమైతే ఖచ్చితంగా నువ్వు ధనవంతునిగా అవుతావు. ఈ రోగంతోనే నువ్వు ఉండడం దేవుని చిత్తమైతే రోగంతోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. మరి భక్సింగ్ గారు అన్ని సంవత్సరాలు పరిచర్య చేసి బెడ్ రీడర్గానే ఈ లోకం వదిలి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే దేవుని చిత్తం అంతే అది. ఇంకా కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా కష్టాలే, ఎప్పుడు కూడా బాధలే, ఎప్పుడు కూడా సమస్యలే. చాలాసార్లు వాళ్ళ జీవిత యాత్రలో ముందుకు సాగలేక ఆగిపోతూ ఉంటారు. ప్రభువుని అంగీకరించిన విశ్వాసి దీనికి ఒకటే ఒక ఆయుధం, అదే ప్రార్థన. ప్రార్థన ద్వారా వీటన్నిటిని మనం జయించగలం. దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు ప్రార్థన ద్వారా దేవుణ్ణి జయిస్తూ వచ్చాడు. ఒక సందర్భం ఉంది, అది 1 సమూయేలు 30వ అధ్యాయంలో. అక్కడ ఒక మాట ఉంది, ఏముందంటే దావీదు బిగ్గరగా ఏడ్చినాడంట. దావీదు బిగ్గరగా ఏడ్చినాడు. భార్య బిడ్డలు సమస్తం దోచుకొని పోయినారు. తన స్నేహితులు, తన పక్కనున్న వారే రాళ్ళు రువి చంపుదుమా అని ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటే ఏం చేయలేక ఎఫోదు ధరించుకుని, ఎఫోదు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం, ఎఫోదు ధరించుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా ఇప్పుడు అంటే గత జీవితం వదిలై ఇప్పుడు ఈ ప్రజలను నేను తరిమితే కలుసుకుంటానా ప్రభు అంటే దేవుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వు వెళ్ళు. వెళ్తాడు. తన భార్య బిడ్డలను దక్కించుకుంటాడు. 3 రోజులు వాళ్ళ దగ్గర ఉండేది తీసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. 3 రోజులు వాళ్ళ దగ్గర ఉండేది అంతా తీసుకొని వచ్చినాడు. తన అప్పులన్నీ తీర్చేసినాడంట. అందుకే డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వగలడు. అందుకే యావేల గ్రంథంలో మనం చూడొచ్చు, మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసల పురుగులు అను మహాసైన్యము తినివేసిన పంట నీకు మరలా ఇప్పిస్తాడు. ఎంత మంచి దేవుడు! వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. కనుక ఒకవేళ విశ్వాసులమైన మన జీవితాల్లో ఇలాంటి నిరాశలో, నిస్పృహలో ఉండి దేవునికి దూరం అయిపోయినామేమో, దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నామేమో, మనం పైకి కనబడతా ఉన్నామని లోపల ఒక విధమైన బాధ, ఎందుకు నాకే జరుగుతూ ఉంది, ఎందుకు నా జీవితం ఇలాగైతా ఉంది. దేవుని బిడ్డ, నేను ఒక చోట విన్నా, కష్టాలు ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడంట. దేవుని ప్రేమ ఎక్కడుంటే అక్కడ కష్టాలు ఉంటాయంట. మన జీవితంలో కష్టాలు ఇంతగా వచ్చినాయంటే ఇది దేవుని ప్రేమ. దేవునికి సమీపంగా నేను తీసుకొని రావడానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అయితే మనమే నేర్చుకోలేకపోతా ఉన్నాం. ఎందుకు దేవుడు ఇది అనుమతించినాడు, నేనేం చేయాలనేది మనమే నేర్చుకోలేకపోతా ఉన్నాము. చాలామంది ఈ దినాల్లో విశ్వాసులు దేవునికి దూరం అయిపోయి నష్టాల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకవేళ ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించుకునేది కష్టాల పాలు చేయడానికి కాదు, నీకు రోగాలు ఇవ్వడానికి కాదు, నీకు శ్రమలు ఇవ్వడానికి కాదు. దేవుని వాక్యంలో ఉంది, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన పిలిచినాడు. కనుక నీకు 2 చేతుల్లో ఆశీర్వాదాలు ఆయన 2 చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీ తల మీదకి ఆశీర్వాదం ఇవ్వాలని శపితమైన నేల నుండి తీయబడిన ఆ ముళ్ళును యేసుప్రభు ధరించినాడు. ఎంత ప్రేమ! ఓ సోదరి సోదరుడు, ఆ విశ్వాసంలో మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. మనం చూస్తూ వచ్చినాము, మీకు కలిగి ఉన్నదానిని గట్టిగా చేపట్టాలి. ఏం కలిగి ఉండాలి? మనము జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల మనం కనబడాలి. రెండవది, దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతి మనం పట్టుకొని ఉండాలి. దేవుడు మనల్ని పిలిచినాడు, ఏర్పరచుకున్నాడు. లోకంలో నుండి, శాపంలో నుండి, అంధకారంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, ప్రభు కొరకు మనం ఫలాలు ఫలించాలా. ఎలాంటి ఫలం ఫలించాలంటే మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలా. తర్వాత వెలుగు ఫలం మనం ఫలించాలా, ఆత్మఫలం మనం ఫలించాలా. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు అంటే ఆయన నామము భరించడానికి, మనము ఆయనకు సాధనాలుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచినాడు. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము, దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన సన్నిధిలో మనం ధూపం వేయడానికి. ఒకవేళ విశ్వాసమైనటువంటి మన జీవితంలో ఆరిపోయిన స్థితిలో ఉన్నావా, బలను సమీపించబోయే ముందు, బలలో పాలు పొందబోయే ముందు ప్రభుని అడుగుదాం,
ప్రభా నన్ను క్షమించు. ప్రభా నేను తప్పిపోయినా, నీ కొరకు ఫలాలు ఫలించలేకపోయినా ప్రభా నన్ను క్షమించు. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటా ఉన్నా, నాకు ఇచ్చిన మార మనసుకు తగిన ఫలం నేను ఫలించాలని ఇష్టపడతా ఉన్నా. వెలుగు ఫలము నేను ఫలించాలని ఇష్టపడతా ఉన్నా. ఆత్మఫలం ఫలించాలని ఇష్టపడతా ఉన్నా. అపోస్తులైన పౌలు వలె నీ కొరకు నేను సాధనంగా వాడాలని ప్రభా నేను ఇష్టపడతా ఉన్నా. మీ సన్నిధిలో ధూపం వేయడానికి ప్రభా నేను ఇష్టపడతా ఉన్నా. ప్రభా నన్ను కూడా అంగీకరించు. ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభా నన్ను కూడా క్షమించు, కరుణించు. తిరిగి సమకూర్చని ప్రభుని అడిగితే తప్పకుండా మన ప్రభు క్షమిస్తాడు, కరుణిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. అలాగూ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని యోగంగా బలలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక.